నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ముఖ్యాంశాలు ఛత్తీస్గఢ్ ఏజెన్సీ ప్రాంతంలో కాల్పుల మోత పోలీసులపై మావోయిస్టులు మెరుపు దాడులు నలుగురు మావోయిస్టులు ఓ ఎస్ఐ మృతి కుక్కట్పల్లి హైదర్నగర్లో మెట్రో పిల్లలను బలంగా ఢీకొట్టిన లారీ రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం శ్రీకాకుళం జిల్లాలో నాటుసార స్థావరాలపై పోలీసుల దాడి 3000 లీటర్ల బెల్లం మూట ధ్వంసం రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ ఆగ్రహం యథేచ్ఛగా మద్యం విక్రయాలు చేయడం సరికాదన్న పీతాని నెల్లూరు జిల్లాలో మహిళలు ఆందోళన వైన్ షాపులు మూసివేయాలంటూ డిమాండ్ ఇక వార్తల్లోకి వెళ్తే ఛత్తీస్గఢ్ ఏజెన్సీ ప్రాంతంలో కాల్పుల మోత బీభత్సం సృష్టించింది. మావోయిస్టులు పోలీసులపై మెరుపు దాడులకు పాల్పడ్డారు. ఎస్ఐ శ్యామ్ కిషోర్ శర్మ ఆధ్వర్యంలో పోలీసులు కుంబింగ్ నిర్వహిస్తుండగా జరిగిన ఈ కాల్పుల్లో ఓ ఎస్ఐ నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. నక్సలైట్ నుంచి AK-47 రైఫిల్ భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మెలియాపుట్టి గ్రామంలో దాదాపు 3000 లీటర్ల బెల్లం మూటను అధికారులు ధ్వంసం చేశారు. జిల్లాలో శివారు ప్రాంతంలో నాటుసారాను నిర్వహిస్తున్నారన్న సమాచారంతో రంగంలో దిగిన అధికారులు నాటుసారా తయారీ స్థావరాలపై దాడికి దిగారు. దీంతో అక్కడ ఉన్న బెల్లం మూటను ధ్వంసం చేశారు. మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. అగోండి సార్, వెనక్కి అది ఖాళీది ఉంది సార్. ఒక డ్రమ్ము సగంకి కోసేసింది. సరిపోద్ది సార్ వీడియో. కరోనాను అరికట్టడానికి కేంద్రం ప్రకటించిన లాక్డౌన్ కు ప్రజలు సహకరిస్తే రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ఉల్లంఘించి యథేచ్ఛగా మద్యం విక్రయాలు చేయడం దురదృష్టకరమని మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుకొండ మండలం దేవా గ్రామంలో పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు అందజేసిన ఆయన ప్రభుత్వ పనితీరును ఎండగట్టారు. లాక్డౌన్లో నిరంతరం కృషి చేసిన పోలీసు, ఆరోగ్య, పారిశుద్ధ కార్మికులను, అధికారులను ఆయన అభినందించారు. విశాఖపట్నం జిల్లా వెంకటాపురంలో విషవాయువు చేత మృత్యువాత పడిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అంత బలంగా కనిపిస్తారా? పర్లేలే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క డైరెక్షన్స్లో అన్ని దేశాలు ఎక్కడికక్కడే లాక్డౌన్ ప్రకటించాయి. దాంట్లో భాగంగానే భారతదేశంలో కూడా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకునే ఒక నిర్ణయాన్ని ఈ రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రులు ద్వారా ఆయా రాష్ట్రాల్లో లాక్డౌన్ ప్రకటించుకుని ఒక డైరెక్షన్స్ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన డైరెక్షన్స్లో ప్రతి పౌరుడు కూడా స్వయం నియంత్రణతో ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి చేసిన ఒక ప్రయత్నం అభినందనీయం. ఎంతమంది అధికారులున్నా, ఎంతమంది పోలీసులున్నా, ఎంతమంది ఏం చేసినా కూడా స్వయ నియంత్రణ లేనప్పుడు, ఒక డిసిప్లిన్ లేనప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం
అమలు జరగడం చాలా కష్టమని ఈ యొక్క కరోనా వైరస్ వల్ల మనకు తెలిసింది. ఈ నియంత్రణలో ప్రభుత్వం యొక్క ఆదేశాలని చూసా తప్పకుండా అమలు జరపడానికి చేసిన అధికారులకు కూడా, ఆరోగ్య సిబ్బందికి, డాక్టర్స్ అందరూ కూడా హృదయపూర్వక అభినందన. భారతదేశంలో సాధ్యమైనంత వరకు చాలా రాష్ట్రాల్లో కంట్రోల్కి వచ్చాయి. ఉదాహరణకి కేరళ, పక్కనున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఈనాడు కంట్రోల్కి వచ్చిన సందర్భంగా వారిని అభినందిస్తూ ఉన్నాను. నెల్లూరు జిల్లాలో మహిళలు ఆందోళనకు దిగారు. వరికుంటపాడు మండలంలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణానికి వ్యతిరేకంగా రోడ్డెక్కిన మహిళలు వైన్ షాపును వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. కరోనా భయంతో ఇప్పటికే తీవ్ర ఆందోళన చెందుతున్న నేపథ్యంలో మద్యం దుకాణాల వద్ద మందుబాబులు రద్దీ కారణంగా వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని, ఈ మేరకు మద్యం విక్రయాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మనకు తెలియదు. మేము వాళ్ళు బయట బండ్లు పెట్టుకొని నిలబడి తీసుకెళ్తున్నారు. నేనంటే నాకు మనిషికి ఆధార్ కార్డు చూపించిన వచ్చినప్పుడు ఫోటో తీసుకోవాలి. వాళ్ళు ఫోటో తీసుకోండి. వచ్చేవాడికి భయం ఉంటుంది. మళ్ళీ రెండోసారి ఆధార్ కార్డు ఒకటి వాడు రెండు తక్కువ వాడు ఆధార్ కార్డు చూపించమని చెప్పి ఆధార్ కార్డు ఫోటో రెండు ఎక్కడే వస్తాయి ఫోటోలు. భయం అవకాశం ఉంటే ఆధార్ కార్డు ఫీడ్ చేసేది మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత మా వాళ్ళు ఒకరిద్దరు పెడతాం. ఏపీలో సొంతింటికలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేసిందని మంత్రి రంగనాథరాజు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 30 లక్షల పైగా పట్టాలను అందించేలా శ్రీకారం చుట్టామని అన్నారు. జూలై 8న ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే భూసేకరణ పూర్తి చేశామని, ఈ పథకం మొత్తం పారదర్శకంగా ఉండేలా తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. స్థానికంగా అన్ని రాజకీయ పక్షాలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి లబ్ధిదారుల జాబితాను చర్చించి అర్హులను గుర్తించాలని మంత్రి ఆదేశించారు. మన ప్రపంచంలోనే కాదు భారతదేశంలో ఈ కోవిడ్ బాధితులతోటి మన రాష్ట్రంలో కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా కొన్ని పట్టణాల్లో ఢిల్లీ నుంచి వెళ్ళి వచ్చిన వాళ్ళ ద్వారా ఈ వ్యాధి సోకడం జరిగింది. ముఖ్యంగా ఏలూరు ప్రాంతంలోని మన ఆచంట నియోజకవర్గం పెనుగొండలో కూడా ఒక 16 కేసులు రావడం జరిగింది. దాని పూర్తి స్థాయిలో శానిటేషన్ కానీ అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకుని ఫర్దర్గా ఎక్కడ కూడా కొత్తగా పాజిటివ్ కేసులు రాకుండా అరికట్టడం కూడా జరిగింది. రాష్ట్ర జిల్లాలోనే గత 4-5 రోజుల నుంచి కూడా ఒక కేసు కూడా రాకుండా ఉన్న క్వారంటైన్ సెంటర్లో ఉన్నవాళ్ళు కానీ అలాగే పాజిటివ్ వచ్చిన వాళ్ళందరినీ కూడా నెగిటివ్ వచ్చిన తర్వాత ఫేస్డ్ మేనర్లు అందరినీ కూడా డిశ్చార్జ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మన ఆచరణ నియోజకవర్గంలో కూడా 16 మంది పాజిటివ్ కేసులు వస్తే ఇప్పటికే 12 మందిని డిశ్చార్జ్ చేయడం జరిగింది. మిగిలిన వాళ్ళు కూడా కోలుకుంటున్నారు. 3-4 రోజుల్లోనే అందరూ కూడా పెట్టడం జరిగింది. అలాగే పూర్తి స్థాయిలో మన ఈ ప్రాంతంలో ఉన్న రబీ పంట రైతుల నుంచి పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు కానీ అలాగే ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పేదలందరికీ ఇళ్ళు అన్నారో ఆ కార్యక్రమంలో భాగంగా ఇళ్ల స్థలాలు కానీ ఇళ్ల స్థలాలు ఫిల్లింగ్ కూడా పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో మిగిలిన కాన్స్టిట్యున్సీలు కూడా పెద్ద ఎత్తున అలాగే ప్రతి వ్యవసాయ ఉత్పత్తిని కూడా
కొనుగోలు చేయటం. దురదృష్టవశాత్తు ఈరోజు వైజాగ్లో ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయ్యి సుమారు 8 మృతి చెందడం చాలా బాధాకరం. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి వైజాగ్ వెళ్ళి ప్రాంతాన్ని కూడా పర్యటించి తగు చర్యలు తీసుకుంటానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలు వేసవికాలంలో మే నెలలో సంభవించడం చాలా దురదృష్ట పరిస్థితి. ఏదేమైనా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే దాన్ని స్పందించి అక్కడ బాధితులు కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా వెంటనే ఐసోలేట్ చేసి ఆ గ్యాస్ ఎఫెక్టెడ్ ఏరియాలోంచి కూడా వెంటనే ప్రజలందరినీ కూడా అప్రమత్తమై ఫర్దర్గా కూడా ఎక్కువ మంది డ్యామేజ్ అవ్వకుండా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో వలస కార్మికులు ఆందోళన బాట చెప్పారు. లాక్డౌన్లో ఉపాధి లేక అల్లాడిపోతున్న తమను తక్షణమే స్వస్థలాలకు తరలించాలంటూ ఆందోళనకు దిగారు. చీమకుర్తి పరిసర ప్రాంతాల్లో గ్రానైట్ వలస కార్మికులు తమ సమస్యను పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ ప్రభుత్వ కళాశాల మైదానంలో ఎండలో కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించకపోవడంతో చీమకుర్తి బైపాస్ రోడ్డుపై వందలాది కార్మికులు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో సంబంధిత అధికారులు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కార్మికులతో మాట్లాడారు. గురువారం కోవిడ్ వైద్య పరీక్షలు నిర్వహించి స్వరాష్ట్రాలకు పంపుతామని హామీ ఇవ్వడంతో కార్మికులు శాంతిచ్చారు. తిరుమలలో వేంచేసిన చిన్న వెంకన్న కళ్యాణ మహోత్సవాన్ని ఏకాంతంగా అర్చకులు నిర్వహించారు. వైశాఖ మాస బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన శ్రీవారి తిరుకళ్యాణ మహోత్సవం కన్నుల పండగగా సాగింది. రజిత సింహ వాహనంపై కళ్యాణమూర్తులను ఉంచి అర్చకులు విశేష పుష్పలంకరణం చేశారు. అనంతరం కళ్యాణ తంతులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు ఆలయ ఈవో పెద్దిరాజు పట్టు వస్త్రాలను సమర్పించారు. धर्मभद्रया समेतस्य साकुटुम्बस्य सपुत्रकस्य सभ्रातृकस्य सुबान्धवस्य क्षेमस्थैर्धैर्य विजय अभय आयुरारोग्य
ऐश्वर्याभिवृद्धेरस्य अस्य यजमानस्य धनञ्जयगोत्राद्भवस्य पेद्यराजुनामधेयस्य धर्मपत्रे समेतस्य सह कुटुम्बस्य सुपुत्रकस्य सभ्रातृकस्य सबान्धवस्य क्षेमस्थैर्यधैर्यविजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्धेरस्य राजा राष्ट्रग्रामयजमान आचार्यात्तिगवादिगवरजारगाभिवृद्धेरस्य अस्य देवदेवस्य भगवतो పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం మహ్మద్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ మస్తాన్ వలి పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం నిరుపేద కుటుంబాలకు రంజాన్ తోఫాని అందించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నిర్వల్ పట్టణంలోని 1వ వార్డు 27వ వార్డు 28వ వార్డులో పేద కుటుంబాలైనటువంటి ముస్లిం కుటుంబాలకి 35 మందికి మన ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ మస్తాన్ వర్షా గారు రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. దాని తరఫున మన సంఘం తరఫు నుంచి ఆయనకి నేను కృతజ్ఞతలు కోరుకుంటున్నాను. మా సంఘం తరఫు నుంచి ఈ కార్యక్రమంలో సహకరించిన షేక్ జిన్నా గారు, షౌకత్, అలాగే మన షఫీ ముతవల్లి షేక్ అజీజ్ బాషా గారు పాల్గొనడం జరిగింది. వాళ్ళందరినీ మన యూనియన్ తరఫు నుంచి వాళ్ళందరూ కృతజ్ఞతలు కోరుకుంటున్నాను. లాక్డౌన్ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన వలస కార్మికులకు తిరిగి ఆయా రాష్ట్రాలకు తరలిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని వలస కార్మికులకు కూడా ఆయా రాష్ట్రాలకు పంపుతున్నారు. అయితే జార్ఖండ్కు చెందిన వలస కార్మికులు తమను మాత్రం ఎందుకు పంపడం లేదంటూ ఆందోళన చేపట్టారు. బీహార్కు చెందిన వలస కార్మికులను వారి రాష్ట్రాలకు తరలించారని, తమను మాత్రం పట్టించుకోవడం లేదంటూ 200 మంది కార్మికులు ధర్నాకు దిగారు. పోలీసులు రంగంలోకి దిగినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. పోలీసులను తోసుకుంటూ పోయిన కార్మికులు బస్సు అద్దాలను, భవనాల అద్దాలను పగలగొట్టారు. ఈ క్రమంలో కార్మికులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఎవరెవరన్నా 2-3 నెలలు అయింది, ఎవరిది జీతం దొరకలేదు. అది ఒకటి నవంబర్ ఇంకా సలరీ రావట్లేదు. తినేకి ఇప్పుడు ఏం లేదు. మనం ఏం చేస్తాం సార్? సీఎం గారికి చెప్తే వాళ్ళ మీద 2-3 డేస్ ఆగండి. 2 రోజులు ఉన్నారు కదా, జస్ట్ 3 డేస్. వీడియో తీసుకో, ఏదైనా చేసుకో. ఒడిశా నుంచి వచ్చాము. పంచాయతీ నెల్లూరు అంతరం రాజపాలెంలో పనిచేస్తాం. గమేసాలో పనిచేయడం కంటే మా డిటిఎస్ కంపెనీ లెవెల్ స్టూడెంట్ రాలేదు. అప్పటి నుంచి ఎవరు రావాలి. సరే ఇక్కడికి వచ్చాము, ఎంఆర్ ఆఫీస్కి వచ్చాము. ఎంఆర్ ఆఫీసులో మాట్లాడాము. ఎంఆర్ ఆఫీస్ అన్నాలో మీకు త్వరగా వదిలేస్తాము, ఆధార్ కార్డు రాశారు, అన్నీ రాశారు, త్వరగా వదిలేస్తారు అన్నారు. సరే 2 రోజులు అప్లికేషన్ చేసాము, 2 రోజులు వెయిట్ చేసాము. దాని తర్వాత 2 రోజులు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ రామన్నాలు, మళ్ళీ అన్నాళ్ళు బీఆర్ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మీకు పెంచుతారు. సరే మళ్ళీ 2 రోజులు అయిపోయింది. మళ్ళీ ఫోన్ చేసి ఒకరోజు ఫోన్ చేసి అడిగితే 10 గంటల బస్సు వస్తుంది, 8 గంటల బస్సు అవుతుంది, తర్వాత 12 గంటల ఫోన్ 12 గంటల బస్సు వస్తుంది. ఎప్పుడు ఫోన్ చేయండి 2 గంటల తర్వాత బస్సు వస్తుంది. ఆ తర్వాత చెప్పారు కదా మీ ఒడిశా వాళ్ళకి పర్మిషన్ లేదు. ఒడిశాలతో మా గవర్నమెంట్ న్యూస్ చూసాము, పర్మిషన్ రావాలి. మా ఒడిశా గవర్నమెంట్ అన్నాడు కదా మీ జగన్తో మాట్లాడించి అందరికి పంపమని ఒడిశా అన్నీ చెప్పినారు. మా న్యూస్ డేల్ సూత్రం చెప్పారు. సరే అనుకుని మళ్ళీ ఒక రోజు ఆగాము. ఆగిన తర్వాత మండల ఆఫీస్కి ఎంఆర్ ఆఫీస్కి పోయాము. ఎంఆర్ ఆఫీస్ పోయి ఎంఆర్ ఆఫీస్ చెప్తున్నారు కదా మళ్ళీ మీ ఒడిశా గవర్నమెంట్
పాసిబుల్ లేదు సార్. అందరికి పాసిబుల్ మాకేందుకు పాసిబుల్ లేదు. అదే మీది ఆధార్ కార్డు అన్ని ప్రూఫ్ రాసేయాలి, 3 షూట్లు రాసేయాలి. కానీ ఏం పంపితే మా పంపలు ఎక్కడికి వచ్చి ఇప్పుడు వెళ్ళి అడిగితే అక్కడ ఎంత ఇప్పుడు హెల్త్ స్క్రీనింగ్ అయింది, హెల్త్ స్క్రీనింగ్ అయితే మీ అందరు బాగున్నారు, మీరు ఒడిసి వెళ్తారు చెప్పగానే ఇక్కడ చెప్పాము. ఇక్కడ చెప్పిన తర్వాత ఇక్కడ అంటున్నాం కదా మీకే మండలం ఎంఆర్ ఆఫీస్ అందరూ మీకు మాకు చెప్పేసి వచ్చారా, మీరు ఎక్కడ పంచాలి మాకేందుకు ఈనాడు మాటలు అంటే ఎక్కడైనా పంచాలి మీరు చెప్పేసి ఎలా వస్తారా, చెప్పేసి ఎవరు రాలు. ఏదో మా పొట్ట కోసం మేము ఇక్కడ కష్టపడడానికి వస్తున్నాం, మా కానీ ఇంత కూడా చెప్పేసి వచ్చావా చెప్పేసి ఇవే మాటలు అడిగితే అంతలో మీరు ఎత్తలు వెళ్ళిపోండి, గేట్ అత్తలు వెళ్ళిపోండి. సరే గేట్ అత్తలు వెళ్ళిపోయిన తర్వాత మాకు కోపం తెల్లారి కానీ తినక సైకి ఎంత దూరం వచ్చాం పనిచేస్తున్నాం. మా కొడుకు మా ఊరికి వెళ్ళాలని కూడా మేము కోరుకుంటున్నాం, మా ఒడిశాలని మాకు కోరుకుంటున్నాం. అంతేగాని ఇక్కడికి వచ్చి నాడు బాధలు పడిన మెంటలు తిరగడం 3 షూట్లు రోజుకి ఇటు పక్కన అక్కడికి వెళ్ళి ఎస్బీఐ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫారం ఫిల్ అయింది, ఇక్కడ ఫారం ఫిల్ అయింది. ఇవేంటి ఎక్కడ ఒక్క దగ్గర చెప్పాలా ఒడిశా పోనని చెప్పి. సికింద్రాబాద్ మారేడుపల్లిలో మంత్రి తలసాని నివాసంలో పారిశుద్ధ కార్మికులు చేసిన సేవలను గుర్తించి మహిళా నాయకురాలు స్వరూప రూపొందించిన సీడీని మంత్రి తలసాని చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలీస్ డాక్టర్ల సేవలను కొనియాడారు. అనంతరం పారిశుద్ధ కార్మికులను మంత్రి శాల్వాతో సత్కరించారు. కూకట్పల్లి హైదర్నగర్ సమీపంలో పెను ప్రమాదం తప్పింది. అతి వేగంతో వచ్చిన లారీ మెట్రో పిల్లర్ను బలంగా ఢీకొట్టింది. హెవీ స్పీడ్తో మెట్రో పిల్లర్ని ఢీకొట్టడంతో లారీ ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ క్లీనర్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సంగారెడ్డి జిల్లా సదాశివపట్టణంలో లాక్డౌన్ సడలింపు తీరుతెన్నులను మున్సిపల్ కమిషనర్ స్పందన పరిశీలించారు. పట్టణంలో అధిక జనం గుమిగూడకుండా ఉండేలా చర్యలు తీసుకుని షాపింగ్ మాల్స్ యజమానులకు జరిమానా విధించారు. షాపులే ఒకే చోట 50 మంది ఉండడాన్ని తప్పుపట్టారు. భౌతిక దూరం పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. మాస్కులు ధరించకుండా బయట తిరుగుతున్న యువతను పరామర్శించారు. ఈ సందర్భంగా ఓ యువకుడు దురుసుగా ప్రవర్తించడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి వాహనాన్ని సీజ్ చేయించారు. ఈ తనిఖీల్లో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏం కాదు బండి ఎటు బండి దిగు ఫస్ట్ పేరు చెప్పు పేరు ఏం పేరు నీ పేరు ఇచ్చుకురా ఉన్నది ఇది బండి నెంబర్ రాసుకో ఏం పేరు బండి నెంబర్ రాసుకో నువ్వు బండి నెంబర్ 500 బండి తాళం చేయాలి ఎగ్జామ్ చేస్తాను రీజన్ లేదు ఏం లేదు తిరుగుండి రోడ్ల మీద పేరు వస్తుంది రావాలి మళ్ళీ పిల్ల వచ్చింది పిల్లని కావాలి చిన్నపిల్ల పేరులో కదా బండి నెంబర్ మీద రాసి బండి నెంబర్ రాయి అది పిఎస్కో
మేడం బండి నెంబర్ వచ్చిందా మాకు ఈ సైడ్ ఇచ్చేసండి సార్. హలో సార్ నేను చెప్తాను హలో బండి తీసుకుపోయి స్టేషన్లో పార్క్ చేస్తారు. 3 నెలల తర్వాత కలెక్ట్ చేస్తాం. ఏం కాదు బండి ఎటు బండి దిగు ఫస్ట్. జర ఇది టెలికాస్ట్ చేయండి ఎట్లా ప్రవర్తిస్తున్నారో తెలియాలి. చేస్తాం మేడం కంపల్సరీ. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని మార్కండేయ కాలనీలో అర్ధరాత్రి గుర్తు తెలియని అగతాయిలు వీరంగం సృష్టించారు. అర్ధరాత్రి 12 తర్వాత కాలనీలో ఇండ్ల ముందు పార్కింగ్ చేసిన కారులను ధ్వంసం చేస్తూ చిందులేశారు. వారి ఆగడాలను కాలనీలోని 5 కార్లు ధ్వంసం అయ్యాయి. గత కొంతకాలంగా ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంత వాతావరణం ఈ కాలనీలో ఒక్కసారిగా అగతాయి చేష్టలకు దురాగతానికి కాలనీవాసులంతా నివ్వెరపోయారు. లాక్డౌన్ సడలింపులో భాగంగా పోలీసు యంత్రాంగం పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. ఇంత ప్రీ ప్లాన్ బాబు ఇక్కడ సీసీ కూడా ఎక్కలేదా? యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం పలు గ్రామాల్లో ఎంపీటీసీ సభ్యులు రావుల శ్రీదేవి, శేఖర్ రెడ్డి ప్రతి కుటుంబానికి మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని, బాధ్యతగా మాస్కులు ధరించాలని అన్నారు. మాస్కు లేకుండా తిరిగితే 1000 రూపాయల జరిమానా విధిస్తున్న నేపథ్యంలో మాస్కులు పంపిణీ చేశామని తెలిపారు. ప్రజలు కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లింగస్వామి, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ చూడు, ఇక్కడ తీసుకో. గ్రామ పంచాయతీలో కూడా మాస్కులు కార్యక్రమం మా ఎంపీటీసీ పరిధిలోన మేము దాతగా ప్రతి గ్రామంలో మా 3 గ్రామాల్లో ప్రతి ఇంటికి చేరేటట్టుగా ప్రతి ఊర్లో ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు జిబ్లపల్లి గ్రామంలో కూడా చేశాం. అలాగే రాబోయే రోజులలో కూడా ఇంకెవరికైనా తక్కువ ఉంటే కూడా తప్పకుండా అందరికీ అందజేస్తాం. మా ప్రజా శ్రేయస్సే మా శ్రేయస్సు, ప్రజల కోసం పరిపాలించే ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా మా కేసీఆర్ ఆదేశాల ప్రకారం, మా ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం, మా గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ప్రతి పౌరుని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మాస్కులు ఇస్తాం. అలాగే దూరంగా అందరు చూసి కొత్త వారిని ఎవరైనా వస్తే కూడా ప్రజలందరికీ చెప్తున్నాం. కరోనా అనేది మనం ఎంతో జాగ్రత్తగా పడితే తప్ప హైదరాబాద్లో మొత్తం అయిపోయింది, ఇప్పుడు ఊర్లలోకి వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలందరినీ కూడా ఈ గ్రామ పంచాయతీ తరఫున నేను కోరుకునేది ఒకటే, మీరందరూ బాగుంటేనే ఊరు బాగుంటుంది. ఖచ్చితంగా మీ అందరికీ నమస్కారం చేస్తూ కోరుకునేది ఒకటే, ఆరోగ్యం కాపాడుకోవాలి, కరోనా రాకుండా జాగ్రత్త పడాలి, మాస్కులన్నీ ధరించాలి. ప్రతి ఊర్లో ఎవరు వచ్చినా కొత్త వారిని సందేశం తొందరగా చెప్పేసి వాళ్ళది ఎవరైనా వచ్చినా కూడా పోలీస్ స్టేషన్ కానీ గ్రామ పంచాయతీ కానీ ఎవరికైనా తెలియజేస్తే వారు తీసుకునే డాక్టర్స్ యాక్షన్ తీసుకుంటారు. ఈ జిల్కపల్లి గ్రామ పంచాయతీలో ఒకటి ఎలా ఉన్నా కూడా తెలియగలరని మా వార్డు మెంబర్లకు, మా సర్పంచ్ గారికి, మా ప్రజలకు, మా మాజీ సర్పంచ్కి అందరికీ తెలియజేసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఛత్తీస్గఢ్ ఏజెన్సీ ప్రాంతంలో కాల్పుల మోత, పోలీసులపై మావోయిస్టులు మెరుపు దాడులు, 4 మావోయిస్టులు, ఓ ఎస్ఐ మృతి. కుక్కట్పల్లి హైదర్నగర్లో మెట్రో పిల్లను బలంగా ఢీకొట్టిన లారీ, రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం. శ్రీకాకుళం జిల్లాలో నాటుసార స్థావరాలపై పోలీసుల దాడి, 3000 లీటర్ల బెల్లం మూట ధ్వంసం. రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ ఆగ్రహం, యథేచ్ఛగా మద్యం విక్రయాలు చేయడం సరికాదన్న పీతాని. నెల్లూరు జిల్లాలో మహిళలు ఆందోళన, వైన్ షాపులు మూసివేయాలంటూ డిమాండ్.
సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.